నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మార్కాపురం జిల్లా పొదిలి మండలంలోని బుచ్చనపాలెం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. బుచ్చనపాలెం బీసీ కాలనీకి చెందిన గాజా విష్ణువర్ధన్, అతని భార్య ఇరువురు స్వంత పని మీద విజయవాడ వెళ్లి శనివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి సుమారు 10 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారు మరియు వెండి వస్తువులు చోరీకి గురైనట్టు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిజరూపం అనేది ఊరు మొత్తం తెలిసిపోవాలి. మనం చూడండి అక్కడ వంద కంటే పడితే ఉదయాన్నే తలుపేసేసి 8ంటికి పనికి వెళ్ళింది. నేను విజయవాడ నుంచి 4ంటికి వచ్చాను. 4ంటికి వచ్చేసరికి తాళము పగలు కొట్టున్నాడు. ఏమైందని నేను తలుపు చూసే వరకు ఈ బీరువా మొత్తం పగలు కొట్టేసి సుఖం తీసుకుపోయాను. 3 చెవులు తాడు, మొత్తం 5 చెవులు బంగారం, 3 తులాలు వెండి, క్యాష్ ఏం లేదు. ముందు 2 మీద ఉంది చెప్తాం.